హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అత్యంత కీలకమైన సమాచారంలో భాగంగా ఇది పార్ట్ 2 అండి. సో, దీనికి ముందు వీడియో పార్ట్ 1 కూడా ఉంది. సో, వీలైతే అది కూడా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గత వీడియోలో కమ్యుటేషన్‌కు సంబంధించినటువంటి కాలపరిమితి తగ్గింపు అనే అంశానికి సంబంధించిన కోర్టుకు తీర్పులు ఏమొచ్చాయి? ఎలా వచ్చాయి? అసలు కమ్యుటేషన్ గతంలో ఎలా ఉండేది? గతంలో కమ్యుటేషన్ చేస్తే అసలు రికవరీ పూర్తిగా రిస్టోరేషన్ చేసేవారు కూడా కాదు. తర్వాత రిస్టోరేషన్ ఎలా జరిగింది? ఏంటి? ఇవన్నీ కూడా మనం గత వీడియోలో చర్చించుకున్నాము. సో, ఫైనల్‌గా కమ్యుటేషన్ గురించి కంక్లూజన్ ఏమైంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం వారు తమ హక్కుల కోసం మరియు పెన్షనర్స్ అందరి ప్రయోజనాల కోసం ఢిల్లీ హైకోర్టులో ఒక అత్యంత కీలకమైనటువంటి రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులు తీసుకునే కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వం రికవరీ చేసే కాలపరిమితిని తగ్గించడమే. సాధారణంగా ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని గరిష్టంగా 40% వరకు ముందే లంప్ సమ్ అమౌంట్‌గా మొత్తంగా తీసుకుంటారు. దీనిని ప్రభుత్వం 15 ఏళ్ల పాటుగా రికవరీ చేస్తోంది. అయితే ఈ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని వారు కోరుతున్నారు. ఈ సుదీర్ఘ పోరాటం 2015లోనే మొదలైంది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినప్పుడు సుమారు 4 ఏళ్ల విచారణ తర్వాత 2019లో తీర్పు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ తీర్పు పెన్షనర్లకు వ్యతిరేకంగా మరియు ప్రభుత్వానికి అనుకూలంగా అయితే వెలువడింది. పాత నిబంధనలే కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. మరి ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ఆ సమయంలో నేరుగా జోక్యం చేసుకోకుండా మీరు తిరిగి హైకోర్టుకే వెళ్లి మీ అభ్యంతరాలను, కొత్త అంశాలను తెలియజేయండి. అక్కడే ఈ సమస్యను తేల్చుకోండి అంటూ సూచిస్తూ పిటిషన్‌ను వెనక్కి పంపింది. 2019 తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులలో పెన్షన్ అంశాలపై భిన్నమైనటువంటి తీర్పులు రావటం, ఆర్థిక పరిస్థితులు మారటం వంటి గణాంకాలతో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఒక మిత్రుడు పంపిన 62 పేజీల నివేదికను పరిశీలిస్తే అందులో హైదరాబాద్ ఈజీ ఆఫీస్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు చాలా అద్భుతంగా గణాంకాలనైతే వివరించడం జరిగింది. సో, ఐదవ వేతన సంఘం. సో, ఈ యొక్క గణాంకాల ప్రకారంగా ఐదవ వేతన సంఘం తన నివేదికలో 136 పేర 10వ పాయింట్ వద్ద ఒక కీలకమైన సిఫార్సు చేసింది. పెన్షన్‌లు తీసుకున్నటువంటి కమ్యుటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు రికవరీ చేయడం అన్యాయమని, వడ్డీ రేట్లు మరియు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే 12 ఏళ్లలోనే అసలు, వడ్డీ పూర్తిగా వసూలైపోతాయని, కాబట్టి 12 ఏళ్లకే రికవరీ ఆపివేయాలనైతే స్పష్టంగా చెప్పింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ సిఫార్సును తుంగలో తొక్కింది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా పెన్షనర్ల విషయంలో దాదాపు ఒకేలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే మనం ఏ పార్టీకి అనుబంధంగా ఆలోచించకుండా కేవలం నిబంధనల వల్ల జరుగుతున్న నష్టాల మీద మాత్రమే దృష్టి సారించాలి. ఐదవ వేతన సంఘం చెప్పిన మేలును అప్పటి ప్రభుత్వం చేయలేదు. అది పెన్షనర్లకు జరిగిన మొదటి పెద్ద అన్యాయము. ఆ తర్వాత వచ్చిన ఆరవ వేతన సంఘం కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కమ్యుటేషన్ రికవరీని 12 ఏళ్లకు తగ్గించాలని కోరింది. అలాగే కమ్యుటేషన్ ఇచ్చేటప్పుడు లెక్కించే రేటును 9.81 నుండి 8.1494కు తగ్గించాలని సూచించింది. ప్రభుత్వం ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించింది. ఏంటంటే, ఆ తెలివిగా వ్యవహరించడం, ఎల్ఐసి వారి మోర్టాలిటీ టేబుల్ ప్రకారంగా మనుషుల ఆయుష్ పెరిగింది కాబట్టి కమ్యుటేషన్ ఫ్యాక్టర్‌ను తగ్గించడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దీనివల్ల రిటైర్ అయ్యే ఉద్యోగికి చేతికి వచ్చే లంప్ సమ్ అమౌంట్ గణనీయంగా అయితే తగ్గిపోయింది. కానీ అదే సమయంలో రికవరీ కాలాన్ని మాత్రం 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించమంటే మాత్రం నిరాకరించింది. అంటే ఇచ్చే డబ్బులు తగ్గించారు కానీ వెనక్కి తీసుకునే కాలపరిమితి మాత్రం అలాగే ఉంచారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా మిగులు ఆదాయం వస్తుంది. ఉద్యోగికి మాత్రం తీవ్ర నష్టమైతే జరుగుతోంది. వడ్డీ రేట్ల విశ్లేషణ చూస్తే ప్రభుత్వ వాదనల్లో డొల్లతనం బయటపడుతోంది. 1986 సమయంలో దేశంలో వడ్డీ రేట్లు 12% నుంచి 13% వరకు గూడా చాలా ఎక్కువగా ఉండేవి. మరి ఆ సమయంలో 15 ఏళ్ల రికవరీ పీరియడ్ కొంతవరకు సమర్థనీయమే కావచ్చు గానీ,
2001 నాటి వడ్డీ రేట్లు 11% 2002 నాటికి 9.5% పడిపోయాయి. 2011 నాటికి 8% చేరగా 2025 నాటికి ఇవి 6.5% తగ్గిపోయాయని అంచనా. వడ్డీ రేట్లు అంతర్జాతీయంగా మరియు దేశీయంగా భారీగా తగ్గుతున్న ప్రభుత్వం మాత్రం పెన్షనర్ల దగ్గర వసూలు చేసేటప్పుడు మాత్రం పాత పద్ధతుల్లోనే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తోంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఆ లాభం పెన్షనర్లకు బదిలీ కావాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం తన ఖజానాను నింపుకుంటోంది. మరో ముఖ్యమైన అంశం మరణాల రేటు. 1960వ దశకంలో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రతి 1000 మంది పెన్షనర్లలో 22 మంది మాత్రమే చనిపోయేవారు. కానీ 1985లో నాటికి ఆనాటి సంఖ్య 15-12కు తగ్గింది. తర్వాత 2006లో 7.96కి తగ్గింది. తర్వాత 2020లో 7% పడిపోయిందనమాట. అంటే పెన్షనర్ల ఆయుష్షు పెరిగిందిక్కడ. వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించినప్పుడు ప్రభుత్వం గూడా 15 ఏళ్ల పాటు రికవరీ చేయడం వల్ల అసలు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేసుకుంటోంది పెన్షనర్స్ దగ్గర. కంప్యూటేషన్ చేసుకునే వారి దగ్గర. మరి ప్రభుత్వం ఇది ఒక సంక్షేమ పథకంగా అని చెప్తున్నా సరే, ఆచరణలో మాత్రం ఇదొక లాభదాయకమైన వ్యాపారంలాగా అయితే మారిపోయిందని నిపుణులు సూచిస్తున్నారు. మరి గతంలో కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 1963, 1967, 1971 మరియు 2006లలో పలుమార్లు సవరించబడింది. ప్రతిసారి పెన్షనర్లకిచ్చే అమౌంట్‌ను తగ్గిస్తూనే వచ్చారు గానీ, ఎక్కడా గూడా న్యాయం జరగలేదు. ఉదాహరణకు ఒక రూపాయి కమ్యూట్ చేస్తే గతంలో రూ. 10 పైనే వచ్చేది. కానీ ఇప్పుడు దాన్ని రూ. 9.81 తర్వాత రూ. 8.01 తగ్గించారనమాట. సో, దీనివల్ల ఒక ఉద్యోగి తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకున్నప్పుడు అతనికి వచ్చే పెట్టుబడి తగ్గిపోతుంది. అంటే అతనికి వచ్చే లంప్ సమ్ అమౌంట్ చాలా వరకు తగ్గింది. ప్రభుత్వం ఏమంటుందంటే 1983లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పులు ప్రకారంగా 15 ఏళ్ళు అనేది ఖరారైందని, అందుకే మేము మార్చమని చెప్తోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1983 నాటి పరిస్థితులు, వడ్డీ రేట్లు, మరణాల రేటు ఇప్పుడు లేదు కదా! అనేది పెన్షనర్ల ప్రధాన వాదన. తెలంగాణ హైకోర్టులో కూడా ఇలాంటి చర్చ వచ్చినప్పుడు కోర్టులు ఇవి పే కమిషన్‌లు తేల్చాల్సినటువంటి అంశాలని అభిప్రాయపడ్డాయి. అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసేటప్పుడు దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఈ యొక్క కమ్యుటేషన్ అంశాన్ని చేరుస్తామని చెప్పి నేషనల్ కౌన్సిల్ జేసీఎంకి ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ తీరా చూస్తే నవంబర్ 2025 నాటికి విడుదలైన అధికారిక పత్రాల్లో ఈ అంశం కనిపించడం లేదు. ఇది పెన్షనర్లను వంచడమే అవుతుంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ నష్టాన్ని లెక్కిద్దాము. మీ బేసిక్ పెన్షన్ రూ. 25,000 అనుకుందాం. అందులో 40% అంటే రూ. 10,000 మీ కమ్యుటేషన్ చేశారనుకుందాం. ప్రస్తుత ఫ్యాక్టర్ ప్రకారంగా 8.194 ప్రకారంగా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే లంప్ సమ్ అమౌంట్ రూ. 9,83,280 అయితే ఉంటుంది. కానీ రూ. 10,000 ప్రభుత్వం 15 ఏళ్ళు అంటే 180 నెలలు రికవరీ చేస్తోంది. అంటే మొత్తం 18,00,000 మీరు ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్టే లెక్క. అంటే మీకు ఇచ్చేది కేవలం 9.8 లక్షలే. కానీ మీరు ఎన్నిక్కి తీసుకునేది ప్రభుత్వము దాదాపుగా 18,00,000 చెప్పాలంటే మీకు 98 పైసలు ఇచ్చి మీ దగ్గర నుంచి 180 పైసలు వసూలు చేస్తోంది. ఇది ఏ రకమైన న్యాయం? ప్రభుత్వం దీనికి ఒక వింత తత్కారం చెప్తోంది. ఒకవేళ పెన్షనర్ 15 ఏళ్ల లోపే చనిపోతే ఆ మిగిలిన రికవరీని వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేయటం లేదు కదా! ఆ రిస్క్ మేమే భరిస్తున్నాం కాబట్టి ఈ అదనపు వసూళ్లు అవసరమవుతాయనైతే ప్రభుత్వం వాదిస్తోంది. కానీ గణాంకాల ప్రకారంగా 90% మంది పెన్షనర్లు 15 ఏళ్ల కంటే తక్కువే జీవిస్తున్నారు. అలాంటప్పుడు కొద్దిమంది కోసం అందరి దగ్గర ఇంత భారీ మొత్తంలో వసూలు చేయడం అనేది దోపిడీ కిందకే వస్తుంది. అందుకే 12 ఏళ్లకు రికవరీ ముగించాలని, ఎనిమిదో వేతన సంఘం విధి విధానాల్లో దీన్ని చేర్చాలని పెన్షన్ అసోసియేషన్లను తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. మరి ఈ న్యాయ పోరాటం తర్వాతి తరాల పెన్షనర్లకు కూడా చాలా కీలకమైతే కానుంది.